అయితే మరి లవ్ అఫైర్ సినిమాలోని నీకు ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఎంతో సినిమా చూస్తే మనం చెప్పలేము. అవును బట్ కల్పిక ఏంటి సార్ అసలు ఎక్కడి మన సినిమా గురించి మాట్లాడుకుంటూ మనం ఎక్కడ ఇప్పుడు అంటే నువ్వు లవ్ అనగానే నాకు సడన్ గా కల్పిక గుర్తొచ్చింది. ఎందుకు వచ్చింది సార్? ఎవరా కల్పిక? ఏమా కథ? కాదు అసలు కల్పిక ఎలాగొచ్చింది, ఎలా వెళ్ళిపోయింది, ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది? అబ్బా థ్యాంక్ గాడ్ ఐ కెన్ ఓకే ఫైన్ హ్యాపీ యు ఆర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్ నౌ. అండ్ ఇది ఏదో ఇది సినిమా ఇంటర్వ్యూలో అది అడుగుంటే అసలు చాలా అసలు జనరల్ ట్రావెల్ కదా. షీఈ్ అ ఫ్రెండ్ సార్. షీఈ్ అ ఫ్రెండ్, అన్ యాక్టర్ హూజ్ అ ఫ్రెండ్ అంతే. మాకేమీ లవ్ గివ్ అదంతా ఏం లేదు. చాట్ చేస్తున్నా అప్పుడప్పుడు, ఏం జరుగుతుంది అది అదే ఒకసారి వన్స్ ఇన్ 6-8 months అంతే. there is nothing more to it. Particularly one day, I think it was last year November lo jarigindi, where she came out and she started acting like a crazy person. She messaged me saying she got an award. నాకు ఇట్లా ఒక అవార్డు వచ్చింది అని ఇంత పెద్ద మెసేజ్ కొట్టింది. నారీ శక్తి అవార్డు అట. మీరు ఎప్పుడు విన్నారా దాని గురించి? లేదు. మీరు చాలా పెద్ద క్రిమినల్ సార్. అయితే మీరు క్రిమినల్ తప్పు చేశారు. కల్పిక చూపులో మీరు పెద్ద క్రిమినల్ తప్పు. మీరు జర్నలిస్ట్గా ఉండి మీరు వినలేదు. ఇప్పుడు 100 అవార్డులు ఉంటాయి అభినవ్. ఇప్పుడు ఒక భారతరత్న అయితే గుర్తుంటుంది, లేకపోతే పద్మశ్రీ గుర్తుంటుంది, లేకపోతే ఇంకేదో మన వంశీ రామరాజు గారు, లేకపోతే మనకు ఎవరు మద్దాల రఘురామ్ గారు కిన్నెర రఘురామ్ ఆర్ట్స్ ఇచ్చేవి కొన్ని గుర్తుంటాయి. అవన్నీ ఎక్కడెక్కడ సందులో అవార్డ్స్ అన్నీ ఎక్కడ? నేను అదే అన్నా సార్. ఇప్పుడు మీరు నాతో ఎలా అయితే అన్నారో, ఇంత పెద్ద మెసేజ్ కొట్టింది, ఇంతమందిలోంచి నన్ను సెలెక్ట్ చేశారు, అది అది ఏంట్రా ఇది ఏమన్నా ఐఫానా లేకపోతే ఏంటి, ఇది ఏం అవార్డరా అని చూస్తున్నా. నారీ శక్తి అవార్డ్. ఓకే ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, దిస్ గుడ్. I just said, okay, I've never heard of the award, but good that you got it. Congratulations, man, amazing. This was my message. Start అప్పటి నుంచి. అంటే నువ్వు అవార్డు కూడా వినలేదు అంటే నీకు అంత చులకనా, నీకు అంత ఈగోనా, నీకు అంత ఇదా, నువ్వు కదా. ఆ డిస్కషన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ చాట్లో. అండ్ నేనేదో దీనిలో ఉన్నా అండ్ ఐ డింట్ ఈవెన్ రియలైజ్ ఇట్స్ టర్నింగ్ ఇన్ టు సమ్ అగ్లీ ఫైట్. అండ్ ఐ చాటెడ్ విత్ హర్. ఆమె చెప్పిన దానికి నేను సమాధానం ఇస్తున్నా. Because I was thinking I'm talking to a friend. That's it. I was not thinking. ఇప్పుడు మన ఫ్రెండ్కి ఒక అవార్డు వచ్చిందంటే we need not necessarily know about it. ఓకే మన్నాడికి వచ్చింది, we clap. Yes. That's it. అంతే. అండ్ ఒక మాట అన్నా నాకు తెలియదు అని, దానికి ఏంటంత ఇది ఇప్పుడు దానికంత రాద్ధాంతం షీఈ్ లైక్ వాట్ అ మేల్ షావినిస్ట్ డాగ్ యు ఆర్, అది ఇది మొత్తం ఆ మెసేజ్లో. నేను సడన్గా ఇది ఏంట్రా ఎక్కడికి వెళ్తుంది డిస్కషన్, ఏంటి నాకు అర్థం కావట్లేదు అని started looking through her Instagram. I think between that period she was dissing everyone. Anybody who's who she was dissing. ఆమె ఎవరితోటైతే పని చేసిందో వాళ్ళందరినీ కూడా తిట్టుకుంటోంది ఇన్స్టాగ్రామ్లో. వీళ్ళని తిట్టుకుంటోంది. నేను నా కర్మ, నాకు టైం బాలేక నేను ఆ లైన్ రాసా, నాకు అవార్డ్ ఐ నెవర్ హర్డ్ ఆఫ్ ది అవార్డ్ బట్ గుడ్ ఆన్ యూ, కంగ్రాచులేషన్స్ అని కొట్టా. అంతే కదా, ఎవరన్నా ఎనీ ఫ్రెండ్ విల్ డు దిస్. అది అక్కడ ఇదేంటి నన్ను పట్టుకొని ఆ చాట్ మొత్తం స్క్రీన్ రికార్డింగ్ చేసి షీ పుట్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ సెడ్ గుడ్ థింగ్ దట్ యూ డిడ్, పీపుల్ షుడ్ సీ దిస్. ఎందుకంటే యు ఆర్ ఓన్లీ ట్రయింగ్ టు మేక్ అ సీన్ థింకింగ్ ద వరల్డ్ విల్ లిసన్ టు యూ బికాస్ యూఆర్ అ గర్ల్. ఆడపిల్ల కాబట్టి ఏదో విక్టిమ్ కార్డ్ వాడదామని ట్రై చేస్తున్నావు. విక్టిమ్ కార్డ్. థ్యాంక్ యూ దట్ యు పుట్ దట్ చాట్ ఆన్ యువర్ ఇన్స్టాగ్రామ్. నౌ పీపుల్ విల్ సీ. చూశారు ఎంతమంది నాకు మెసేజ్ చేశారు. ఆ ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో థ్రెడ్ మీరు చూస్తే సమ్ 1000, 2000, 3000 కామెంట్స్. గర్ల్స్ మెసేజింగ్ హర్ అండ్ సేయింగ్ ఏమి రాంగ్ అన్నాడు అభినవ్, అందులో ఏం రాంగ్ ఉంది, నువ్వు వాడిని అంటున్నావు ఏంటి, అభినవ్ని అంటున్నావు ఏంటి, నువ్వే తిడుతున్నావు అభినవ్ని, నువ్వు బూతులు అగో ఆ బూతు నీది, అభినవ్ ఏమనలా. ఐ డోంట్ నో అబౌట్ ది అవార్డు, ఎవరికి తెలుసు నాకు తెలియదు అవార్డు, ఇప్పుడు నీకు కంగ్రాచులేషన్ చెప్పాలా. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఎంతమంది 2,000-3,000 కామెంట్ స్ట్రిప్ అది అట్లా వెళ్ళింది దాని మీద. Good that she has posted it. Yeah, because she posted it on Instagram. Good that. I was very happy that she posted it. Yes. Because ఇది అసలు ఇది తెలియకుండా ఏదో ఉంటే
అదే మరి మన అభినవ్ ఏమన్నాడు, ఏం చేశాడు, బాధపడుతుంది. గుడ్, మంచిగా పోస్ట్ చేసావు, వెరీ గుడ్. తిడుతున్నారు, దాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. నాకు మెసేజ్ చేస్తున్నారు, నాకు అమ్మాయిలు మెసేజ్ చేశారు, అన్న వీఆర్ విత్ యూ, యు ఆర్ నాట్ ఎట్ రాంగ్, దిస్ గర్ల్ హెస్ గాన్ మ్యాడ్, షీఈ్ నాట్ అ ఫెమినిస్ట్, షీఈ్ సేయింగ్ దట్ షీఈ్ అ ఫెమినిస్ట్ బట్ షీఈ్ నాట్, షీఈ్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్, షీఈ్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ ఓవర్ 1 month అన్న దీనికి పిచ్చెక్కిందా, దీన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. ఇవన్నీ నాకు నా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఐ హావ్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ ఆల్ ద మెసేజెస్ దట్ షీ పోస్టెడ్ ఆన్ మై నేమ్ స్టోరీ మీద. అండ్ దీనిలో కూడా నాకు ఇన్స్టాగ్రామ్కి నాకు పర్సనల్గా మెసేజ్ చేసిన వాళ్ళ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. సో దెర్ ఇస్ నథింగ్ లైక్ లవ్ లైక్ బిట్వీన్ యూ. సో ఫార్ ఫ్రమ్ ఇట్ సార్. ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఇంటర్వ్యూలకి వచ్చి అభినవ్ షుడ్ కమిట్ సూసైడ్ ఇట్లాంటివన్నీ మాట్లాడింది. ఫర్ వాట్ హీ సెడ్ టు మీ, ఐ షుడ్ కమిట్ సూసైడ్. ఏంటి ప్రేమ కావ్యాలు రాసావా? నేను అవార్డు రాదు, నాకు అవార్డు తెలియదు, బట్ కంగ్రాచులేషన్ అన్నందుకు నా అహంకారానికి నేను చచ్చిపోవాలట. ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఇచ్చింది ఆవిడ. ఏదో సమ్ ఆర్టికల్ కూడా ఏదో ఒకటి రాశారు, అభినవ్ అబ్యూస్డ్ కల్పిక అనే ఏదో స్టోరీ వచ్చింది. వాళ్ళకి తెలుసు అంటే రాసిన వాళ్ళకి నారీ శక్తి అన్నది ఉంది ఎవరని. ఐ హ్యావ్ నో ఐడియా. అంటే సార్, there are always, I think, a certain section of media trying to encase the popularity of the people, nothing else. No, that is the target. I can't really. ఎవరో అప్పారావు గురించి సుబ్బారావు గురించి రాస్తే ఎవడు చదువుతాడు? లేటర్ ఏమైంది తెలుసా ఆవిడతోటి? షీ వాజ్ ఇన్వైటెడ్ టు శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ సమ్ ఒక ఫంక్షన్కి ఏదో. వాళ్ళు స్టూడెంట్ బాడీ ఉంటారు కదా వాళ్ళకి, 6th class 7th class స్టూడెంట్ బాడీ, దే వర్ కోఆర్డినేటింగ్ విత్ హర్. ఆవిడకి ఏదో వీడియో ఇవ్వలేదట, ఆవిడ వచ్చిన దాని వీడియోనో ఏదో ఆమెకు ఒక కాపీ పంపించలేదట, లింక్ పంపించలేదని ఆ కిడ్ తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిట్టి, ఆ కిడ్ తోటి మాట్లాడిన చాట్ మళ్ళీ షీ పోస్టెడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, విచ్ దెన్ షీ బ్రోక్ ద లా. ఎట్లా, హౌ కెన్ మైనర్ కిడ్ ఫోన్ నెంబర్ కనపడుతుంది అక్కడ చాట్లో, నువ్వు అది ఎలా పోస్ట్ చేసావు పబ్లిక్లో? ఓ మై గాడ్. పోలీసులు వచ్చారు, ఆవిడని తీసుకెళ్లారు. రైట్ నౌ ఐ డోంట్ నో షీ హ్యాస్ అన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, బట్ ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీద అయితే నాతోటి కొట్లాడింది, వీళ్ళందరితో కొట్లాడి అందరితోటి ఇది చేసిందో, ఐ డోంట్ థింక్ దట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈస్ రన్నింగ్ ఎనీమోర్. అవునా? ఇన్స్టాగ్రామ్ దాన్ని బ్లాక్ చేసి. అసలు మీ ఇద్దరికి ఎలా మీ ఇద్దరు హౌ యూ బికేమ్ ఫెమిలియర్ విత్ ఈచ్ అదర్? ఎలా పరిచయస్తులయ్యారు మీరు? దిస్ లేడీ బై ఫ్యాషన్ డిజైనర్ హూ ఓపెన్డ్ హర్ బొటీక్ ఇన్ శ్రీనగర్ కాలనీ అనుకుంటా, శ్రీనగర్ మాదాపూర్లోను ఓపెన్. షీ వాజ్ అప్కమింగ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ నాకు అప్పుడే ఈ సక్సెస్ దీంతో ఐ వాజ్ టాకింగ్ టు హర్. షీ కాల్డ్ మీ ఫర్ దట్ ఓపెనింగ్ డే, కమ్ నో యూఆర్ ఓపెనింగ్ ఇది అని. అప్పుడు చాలామంది వచ్చారు, నేను వెళ్ళా, హే కంగ్రాచులేషన్స్. అక్కడ ఐ మెట్ కల్పిక. అట్లా కల్పికాని కలవడం, ఇదే యూఆర్ ఆల్సో అన్ యాక్టర్, షీ ఆల్సో డిడ్ ఈ సినిమాలని మన సీతమాకిట్లో సినిమాల చెట్టు అండ్ ఏవో కొన్ని పెద్ద హీరో సినిమాలు చేసింది ఆవిడ కూడా. ప్రయాణంలో కూడా షీ వాజ్ దేర్ ఐ థింక్. ఓకే. సో షీ వాజ్ అ నోన్ నేమ్ అప్పటికే. ఐ హ్యావ్ హర్డ్ ఆఫ్ కల్పిక అప్పటికే, బట్ ఐ సా హర్, ఏ హాయ్ మాట్లాడాం, అట్లా వి ఎక్స్చేంజ్ నెంబర్స్ అండ్ దెన్ వి స్టేడ్ ఇన్ టచ్ యాజ్ యాక్టర్స్. దే హ్యావ్ వాట్ లవ్ విత్ హర్, ఫర్ వాట్ జాయ్. నేను చెప్పా కదా సార్, హౌ స్టెడ్ ఫాస్ట్ ఐ యామ్, ఐదర్ ఇదా అదా, నాది ఇదే. నాకు డేటింగ్ అ గర్ల్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ 2014-15 వి బ్రోకప్. ఇంకా అప్పటి నుంచి ఐ ఫెల్ట్ నేను ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నా, నేను జాబ్ మానేసి నేను చేయాల్సింది ఒకటి. ఎవరు ఇక్కడ హైదరాబాద్ అమ్మాయి? లేదు, షీఈస్ ఫ్రమ్ నార్త్ ఓన్లీ. షీ వెంట్ బ్యాక్ టు నార్త్. షీ యూస్ టు వర్క్ ఇన్ ఫేస్బుక్ ఇక్కడ. షీ వాజ్ ఆల్సో థియేటర్ ఫ్రెండ్. ఓకే. షీఈస్ గాన్ బ్యాక్. సో నిన్నేం బ్లేమ్ చేయకుండానే వెళ్ళిపోయింది? యా, ఇట్ వాస్ వెరీ మ్యూచువల్, వి స్టిల్ ఫ్రెండ్స్. ఓకే. అది పెద్ద ఇదేం కాదు. సో నేను అప్పుడు అనుకున్నా, దాని తర్వాత ఈ టైం వేస్ట్, ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నా నేను, ఇది జాబ్ వదిలేసి అది చేసి ఇది చేసి, మా డాడీ ఏమో నువ్వు ఏదో అటు ఇటు కాకుండా అయిపోతావురా, ఈ మాటలు టెన్షన్ పడుతూ ఉంటా, ఇబ్బంది ఏంది. నేను జాబ్ దేనికి మానేసాను, నేను ఆ పని మీద ఉంటా. యాక్టింగ్ అప్పటి నుంచి ఇప్పటివరకు దేర్ ఇస్ నో డేటింగ్ ఆర్ నథింగ్ లైక్ దట్. Okay. And I don't even mind, and because I'm having enough fun here.
ఐఎమ్ సో బిజీ ఉన్న ప్రాజెక్ట్స్కి రాబోయే ప్రాజెక్ట్స్కి మధ్యలో ఉంటా నేను ఎప్పుడు. అదే షూటింగ్ కాకుండా అంటే యూఆర్ ఆక్యుపైడ్. ఐఎమ్ ఆక్యుపైడ్ అండ్ గెటింగ్ ఆక్యుపైడ్. అండ్ ఐఎమ్ గెటింగ్ ఆక్యుపైడ్. సార్ ఇదిగోండి 4th May this year she messaged me, Kalpika. Hi Abhinav, I know I have been brutal with you and it is a very very late realization. As you said, I should have checked myself first before reacting. Mistakes happen by humans only. Kudurte kshaminchu. Okay. Or let me know how can I apologize for the whole mess. ఇంకా ఎలా అడగాలో తెలీదు, క్షమాపణలు. జగదేకుడి కథ సినిమాలో ఎన్టీ రామారావు లాగా బయటకు వచ్చావు, నిప్పుల నుంచి బయటకు వచ్చాను. షీ కాల్డ్ మీ, ఈ మెసేజ్కి ముందు షీ కాల్డ్ మీ వన్స్, నేను ఎత్తలేదు. ఇప్పుడు ఎందుకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు అసలు. ఎందుకంటే ఇప్పుడు సార్ ఇప్పుడు మీరేదో నన్ను ఒకసారి వేరే పెద్ద డైరెక్టర్ గారు కూడా ఒకసారి అడిగారు నన్ను, అవునా ఏంటి అభినవ్ ఈ ప్రాబ్లం ఏంటి అంటే, సార్ ఇట్లా ఇట్లా అని చెప్పా. ఏంటో నేను అదేదో యూట్యూబ్లో నడుస్తుంటే నువ్వు ఇప్పుడు కనపడ్డావు, నేను అడుగుదామని అనుకున్నాను. నేను ఏదో ఆ యూట్యూబ్లో వాళ్ళు వీళ్ళు చెప్పేది ఎందుకు వినాలి, నిన్నే అడుగుతావు కరెక్ట్ కదా నేను అడిగాను అని అన్నారు. బికాస్ వీ నో అబౌట్ యూ వెరీ వెల్. ఇప్పుడు మీరు అడిగారు, అన్నెసరీ డిస్టర్బెన్స్ సార్ క్రియేట్ చేయడం. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంతమంది స్టఫ్ ఉండి దే విల్ డూ వాళ్ళకి పేరు తెచ్చుకుంటారు, రికగ్నిషన్ తెచ్చుకుంటారు. కొంతమంది జస్ట్ బికాస్ there is a platform on which you can come and talk and leverage అంతే. కథ సుఖాంతం అయిపోయింది. కథ నేను అసలు ఆమె when she started fighting with me on November ఇప్పుడు October లాస్ట్ మంత్, I said this girl has gone mad. నేను ఈమెతోటి ఇంకా మాట్లాడిన అసలు ఐఎమ్ డన్ విత్ హర్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ జెండర్ డిస్క్రిమినేషన్లు గవ్వి గివ్వి ఇవన్నీ నాకు అలా కాన్సెప్టే నాకు అర్థం కాదు. ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ జెండర్స్ ఇన్ మై లైఫ్. ఎగ్జాక్ట్ నాకు అసలు ఇవన్నీ నాకు ఇది రాదు. అండ్ దిస్ గర్ల్ ఈస్ టేకింగ్ మై నేమ్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ మైన్. కరెక్ట్. ఏదైనా ఫాల్ట్ ఉంటే వై కాంట్ యూ జస్ట్ గో టు ద పోలీస్ స్టేషన్? నో, గో టు ద పోలీస్ స్టేషన్, ఫైల్ అ కంప్లైంట్. ఈ యూట్యూబ్ ఛానల్లో కూర్చొని నీకేం న్యాయం కావాలి? నా దగ్గర నుంచి సారీ నీకు కావాలా? ఐఎమ్ జస్ట్ సేయింగ్ సార్, ఇఫ్ ఐ ఒఫెండెడ్ సమ్వన్, ఐదర్ కమ్ అండ్ టాక్ టు మీ డైరెక్ట్లీ, ఆర్ ఇఫ్ ఐ బ్రోక్ ద లా, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అంతేగాని ఈ పోస్టింగ్లు చేయడాలు ఇవన్నీ ఏంటి ఇన్స్టాగ్రామ్లోని వాటిలోని, ఇట్స్ సంథింగ్ వెరీ డిస్టర్బింగ్. నువ్వు ఎట్లా రిసీవ్ చేసుకున్నావు? ఈ మధ్య మన సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి ఇలాగా పెద్ద చిన్న మధ్య తరగతి అందరికీ జరిగినాయి ఇలాగా కొన్ని, ఒక్కొక్క చోట ఒక్కొక్క కేసు అలా జరిగినాయి. నాకు జెండర్ దీని మీద అంటే షీ వాజ్ కమింగ్ అక్రాస్ యాజ్ అ ఫెమినిస్ట్. యు ఆర్ నాట్ అ ఫెమినిస్ట్, యు ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దోస్ వర్డ్స్. వై ఆర్ యూ సారీ టుడే? వై ఆర్ యూ సారీ ఫర్ వాట్? యు ఆర్ అ ఫెమినిస్ట్? నో. ఆర్ యూ బీయింగ్ సారీ బికాస్ యు ఆర్ అ ఫెమినిస్ట్? If you were the right feminist and you were fighting that for that cause, you will never be in a position to say sorry. మీరు ఎప్పుడు ఆ పొజిషన్లోకి మీరు రారు. అవును, చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు, ఎంతమంది లైఫ్ లాంగ్ ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సారీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. They never paid apologies to anybody. నీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఒకటి సమంత గారితో ఒక సినిమాలో ఉండింది, and there was another Tamil film that was coming out of hers successively within 2-3 weeks between October and November. Okay. So you're trying to come into news like that. Yes. He realized. అదొక దీన్ని ఏమంటారు, ఒక ఎలిబీలా తీసుకుని she came into. మధ్యలో నాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఈ అమ్మాయి ఎందుకు ఇట్లా అంటుంది అసలు, వై ఆంట్ యూ టేకింగ్ ఎనీ యాక్షన్, వాట్ ఈస్ దిస్ బ్రో అంటే, ఏమో బ్రో ఇట్లా అసలు హౌ డిడ్ యూ హ్యాండిల్ దిస్ హోల్ థింగ్ అంటే, ఐ స్టాప్డ్. నేను ఆమె అన్నదానికి ఐ స్టాప్డ్ పేయింగ్ హీట్ టు హర్. దట్స్ ఆల్ ఐ డిడ్. అంతే, గౌరవించకపోతే చాలు ఇంకా. అసలు నేను పట్టించుకోవట్లేదు, నేను అదే చేశాను బ్రో. ఎందుకంటే బ్రో దెన్ హీ టోల్డ్ మీ యాక్చువల్లీ 4-5 months ago షీ వాజ్ ఇన్ డిప్రెషన్. ఇట్లా అయింది. నేను ఆవిడని కౌన్సిల్ చేశా, నాకు వచ్చినంత నేను కౌన్సిల్ చేశా. తర్వాత యూ షుడ్ గో టు అ సైకాలజిస్ట్ ఇదని కూడా చెప్పా. షీఈస్ గోయింగ్ త్రూ సమ్ కైండ్ ఆఫ్ మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పాడు నాకు. నాకు అనిపిస్తోంది ఇక్కడ, ఎందుకంటే ఫర్ నథింగ్ యు ఆర్ సింప్లీ సంబడి. అండ్ నా ఒక్కడిని కాదు,
ఆ లూజర్ టీం ఉన్న లూజర్ వెబ్ సిరీస్ చేశారు కదా ప్రియదర్శి, అవును. లూజర్ 1 లూజర్ 2, ఆ లూజర్ 2 డబ్బులు ఆవిడకి ఏదో ఇంకా ఇవ్వలేదట, ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నేర్చుకుంటోంది ఇన్స్టాగ్రామ్లో. అండ్ హీ హ్యాస్ సమ్ ఫ్యూ పర్సనల్ ఇష్యూస్, దాని గురించి షీఈస్ టాకింగ్ అబౌట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆన్ సమ్ పబ్లిక్ దీనిలో, విచ్ ఎవడి ఇష్యూ ఎవడు మాట్లాడుతున్నాడు. మరి నా పర్సనల్ ఇష్యూస్ ఇప్పుడు వచ్చి ఇంకెవరో మాట్లాడితే నాకు కోపం రాదా? ఎందుకు రాదండి? నేను ఏదో మీతో షేర్ చేసుకున్నాను అనుకోండి, అది వచ్చి నువ్వు ఇప్పుడు పబ్లిక్లో చెప్తా అంటే అది తప్పుగా కదా. అవును, యూ డూయింగ్ దట్ ఆల్రెడీ. సో ఐ కేమ్ టు నో సంథింగ్ వాజ్ రాంగ్ విత్ హర్. షీఈ్ నాట్ ఏబుల్ టు టేక్ దిస్ ఏదో సమ్ స్లంప్ ఇన్ హర్ కెరియర్ ఆర్ సంథింగ్, షీఈ్ నాట్ ఏబుల్ టు ప్రాసెస్ ఇట్. అందుకని ఇట్లా అవుతోంది. ద బెస్ట్ థింగ్ మాట్లాడి రెచ్చగొట్టే కంటే నోరు మూసుకుంటే బెటర్. ఆమె వెళ్తుంది ఆ పోలీస్ స్టేషన్, హ్యాపీగా వెళ్ళమను, నేను అక్కడ వచ్చి డీల్ చేసుకుంటా ఆమెతో, అంతే కదా. రైట్ రైట్, దట్ ఈస్ ది రైట్ ప్లాట్ఫామ్ ఇన్ఫాక్ట్. యా. అండ్ ఇంకోటి, నువ్వు మొత్తం చాటే ఇన్స్టాగ్రామ్లో పెట్టేశావు. నాకేంటి, ఎవడన్నా వచ్చి సుమోటో అయినా ఎవరన్నా నా మీద కేసు వేయాలంటే వేసుకోవచ్చు, ఆ చాట్ చూడండి, దాని ఉంది కదా ఎదురుగుండా, అసలు ఏం లేదు, డాక్యుమెంటరీ ఎదురుగుండా ఉందిగా, అసలు ఏం లేదు అందులో. ఆ కామెంట్స్ ఇప్పుడు చూస్తే నిన్ను తిడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, నేను అమ్మాయిలే తిడుతున్నాను. దిస్ ఇస్ 4th May దిస్ మెసేజ్. దానికంటే ముందు షీ కాల్డ్ మీ 2 days ముందు, షీ కాల్డ్ మీ. అప్పుడు నేను మా ఫ్రెండ్ కూడా చెప్పారు, ఈ అమ్మాయి ఫోన్ చేసింది, చూసుకో ఎలా ఎత్తేవారా అంటే, లేదు ఎత్తలేదు, నేను అసలు ఎత్తదలుచు కదా, హూ షీ, షీఈ్ నాట్ ఎనీబడి, ఇంకా అసలు షీఈ్ నాట్ ఇన్ మై సర్కిల్, నో మోర్ అని నేను వెరీ గుడ్, ఎత్తకపోవడం మంచిది అని. దెన్ షీ మెసేజ్ మీ. ఓకే, పోన్లే, సమ్ యూ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. Right now I have no enmity or any negativity on her. I hope she is in a much better mental place, mental state.